ఏం చదువు ఏమో ఏండ్లకేండ్లు ఇంటికి దూరమే ఉండబడుతుంది. అంత బక్కగాను ఆడ అమ్మమ్మ వాళ్ళు మంచిగా పెడతానులా బిడ్డ. పెడతాను పెడితే గట్ల ఎదుకుంటాడు. అట్లేం లేదు నాన్న, మంచిగానే చూసుకుంటారు. రాక అత్తవు ఎప్పుడొచ్చినా 4 వద్దుల కంటే ఉండవు. ఇప్పుడన్నా నెల్లానుంటావు కదా బిడ్డ. గన్ని రోజులు సెలవులు ఉండవమ్మా. 15 రోజులు ఉండిపోతా, మళ్ళీ పరీక్షల దగ్గరకు వస్తాను. ఎప్పుడు గట్లనే అనబడుతుంది. ఏమే చేపలట ముడ్డి పుళ్ళకి నూనె లేదు కానీ ఎడ్ల కొట్టలో దీపం పెట్టం అన్నాడంట. అప్పుడే 2 కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన. ఇక రా బిడ్డ తిందు కానీ. అమ్మ కాలు గుంజుతున్నాయి, ఇంకెంతసేపు? రాకు బిడ్డ, చిన్న దొరసాని వస్తుంది. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిడ్డ తీసుకొని రమణి నీళ్ళకు పోతే, రాగి బిడ్డ తీసుకొని రమణి నీళ్ళకు పోతే. అరే చిన్న దొరసాన్ని ఇంత పెద్దగా అయిందిరా. ఎప్పుడో 2 ఏళ్ల కింద చూసిన చిన్న పిల్ల లెక్కనే ఉండే. అవురా, నేను కూడా అప్పుడెప్పుడో చూసిన చిన్న పోరు లెక్కనే ఉండే. చిన్న దొరసాన్ని పోరంటావారా? దొరకు తెలితే అయినా గడిల సంగతులన్నీ మీకు ఏ మేరకని మాట్లాడతారా? నేనంటే మా ఏతోనే అప్పుడప్పుడు పోతా కాబట్టి నాకు ఎరక. అయినా చిన్న దొరసాని మన లెక్క మన గంజిగట్క తాగుతుంది అనుకుంటానారా? వరి బువ్వ, కోడి కూర, గడ్డ పెరుగు ఇట్లా పూటకో తీరి తింటారు. గందికే నిగనిగలాడుతుంది. నిగనిగలాడేది గందుకు కాదు. ఎవ్వలకు చెప్పకుండా చిన్న దొరసాని 3 ఏళ్ల కిందనే పెద్ద మనిషి అయింది. అవురా, పెద్ద మనిషి అవడంటే ఏందిరా? అంటే నాకు సుతం మొత్తం తెలియదు, కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు. అట్లనే చిన్న దొరసాని కూడా అయింది. అరే నువ్వు చెప్పరా, నీకు సుంతి చేసిండ్రు కదా, పెద్ద మనిషి అవడంటే అదే కదా? నీ అది ఇది ఒక్కటి కాదు, అది వేరు ఇది వేరు. వేరేనా? మరి పెద్ద మనిషి అవడంటే ఏంది? అది చెప్పొద్దురా, తర్వాత నీకే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాతనే నాకే తెలుస్తుందిరా. అరే నువ్వు చెప్పరా, పెద్ద మనిషి అవడంటే ఏమవుతారు? ఏమవుతారు? పెద్దగా అవుతారు. పెద్దగా అవుతారా? అమ్మవారు దొరసాని శుభం కలిగినమ్మ, కొడుకులు బిడ్డలు చల్లగా పడిన ఒక సాలు ఉండను, ఒక మూల నిండనమ్మ, చాటల రత్నములు కెంపులు మాణిక్యాలు కాయ వస్త్రాలు పెట్టుకుని 100 రూపాయలు పెట్టుకుని మాత్రం ఒక దహనాతర్మం తల్లి సంఘం మూలకి చేయాలమ్మా. బాల సంత జీవన చల్లగా వర్దిల్తుందమ్మా. సీను కోసం వచ్చిన. నువ్వు ఇటు ఎందుకు వచ్చినావురా? ఇట్లా గడిలోకి రావద్దు. నువ్వేదో రాయాలన్నావు కదరా?
ఇగోరా ఇది వసంతకి. రాజుగాడు కవిత రాసిందంటే ప్రియా నేను స్వప్నం. అరే ఇంద్ర అట్లా చంపినావు? అగో అని చూసినావా సిద్ధుడు మా అయ్యలకే దొర జీతగాడు అని గిసండి తెలితే అబ్బో అయినా ఈ ఊళ్ళో ప్రేమించుకున్నాడు ఇట్లా అయ్యే పని కాదు తీరా ఇడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టాలరా? ఏం కాదు, ఇంకోటి రాసేత్తా వసంతకి. ఇవాళ ఒకటే జడెత్తానే పద్మ, ఇంట్లో 7 పనులు అన్నీ ఉన్నాయి. వసంతం చూసినావా? జడేసేదా ఎంచుకునేదా? ఏహే ఆ చిన్న పోరేనా చెడేసేదిరా. అరే వాళ్ళ నాయన ఉన్నాడు రా, ఇప్పుడు ఎట్లా? అక్కడ కొత్తగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా, మేము ఫోన్ చేసి అడిగేస్తాం. నువ్వైతే ఈ ఉత్తరం ఇచ్చే. ఫోనా? నీకు ఫోన్ చేసుడు వస్తుందా? అయినా ఎవరికి చేస్తావు? అరే దగ్గర గడి నెంబర్ ఉన్నాయి దానికి చేస్తా. అరే గడికి వద్దురా వద్దు. చెయ్యం తీరా, ఏదో చేసినట్టు చేస్తాం. నువ్వైతే భయపడుకుంటాయి. ఏహే గిట్ల పోతావు, ఆగు. ఏ వద్దురా ఇవన్నీ ఫోను ఫోను అది ఏమైంది? వేసిన జడెత్తాను. రేయ్ గినేంద్ర గట్టు గిట్టు తిరుగుతాండు. ఏ రేడియో కొటేషన్ అందుతలేనట్టున్నదిరా. హలో 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 ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. మీరేంది నాకు రాసి ఇచ్చింది చెప్తాడా? నేను మేఘం, నువ్వు వర్షం. నేను కావ్యం, నువ్వు గానం. నేను నిషి, నువ్వు జాబిలి. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి.
పొలగాని చదువుకు మళ్ళా పైసలు కావాలంటే కట్టెమే అయ్యేటట్టుంది. చేతిలో ఒక్క పైస లేకపోయా ఎవరిని అడిగితే వాళ్ళు ఇత్తలు. ఎవరు ఇత్తనని కూర్చుంటే ఎట్లయితుంది? మళ్ళా దొరకాల మీదే వాడాలి. దొర పిలుతోండి నడు. భూమి పట్టా చేయాలంటే ఎవరైనా మండల ఆఫీస్కు రావాలి, కానీ మన దొరూరు గా ఆఫీస్నే గడికి పట్టుకొచ్చాయి. కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ పేరు విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి. దొర లేకుండా దొరసాన్ ఎట్లొస్తుందే? ఆయనకు మోసం మరకుండా పనులుండే. మన మండలం కింది పట్టా అయితే నేనే చూసుకుందును, అది పక్క మండలం పనా. గట్లంటారా?